హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో మంచి ఫాలోయింగే ఉంది. ఆ సినిమాల కోసమే ఒక వర్గం ప్రేక్షకులు ప్రతి వారం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇండియాలో ఒక పెద్ద సూపర్ స్టార్ నటించిన పాన్ ఇండియా మూవీ రిలీజ్ అవుతున్నట్లుగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఒక హాలీవుడ్ మూవీ కోసం ఎదురు చూడటం మాత్రం అరుదైన విషయమే. అరుదైన చిత్రమే ది ఒడిస్సీ. ఇందులో స్టార్లేమీ నటించలేదు. ఇదేమి పేరు మోసిన ఫ్రాంచైజీ ఫిల్మ్ కూడా కాదు. అయినా ఈ చిత్రానికి విపరీతమైన హైప్ ఉందంటే అందుకు కారణం క్రిస్టోఫర్ నోలన్. బ్యాట్మెన్ బిగిన్స్, ది డార్క్ నైట్, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లర్, డన్కిర్క్, టెనెట్, ఓపెన్ హైమర్ లాంటి చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులను ఉర్రూతలూగించి ప్రపంచ సినీ చరిత్రలోనే మేటి దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న నోలన్ కు ఇండియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఆయన కొత్త చిత్రం ది ఒడిస్సీ కోసం అభిమానుల నిరీక్షణ ఈ రోజు ఫలించింది. మరి భారీ అంచనాలను ది ఒడిస్సీ అందుకుందా? నోలన్ మరోసారి వెండితెరపై అద్భుతాలను ఆవిష్కరించాడా? తెలుసుకుందాం పదండి. ముందుగా కథ విషయానికి వస్తే, ఒడిసియస్ నేతృత్వంలోని గ్రీక్ సైన్యం ట్రాయ్ రాజ్యం మీదకి దండెత్తి వెళ్తుంది. నేరుగా వారిని ఢీకొట్టకుండా ఒక భారీ ట్రోజన్ హార్స్ దాక్కున్న ఒడిసియస్ సైన్యం ఆ గుర్రాన్ని ట్రాయ్ సైన్యం తమ రాజ్యంలోకి తీసుకెళ్లేలా చేస్తారు. తర్వాత ఆ గుర్రం నుంచి బయటకు వచ్చిన సైనికులు ట్రాయ్ సైన్యం కళ్ళుగప్పి ఆ రాజ్యాన్ని ధ్వంసం చేస్తారు. యుద్ధం ముగించుకుని తమ రాజ్యానికి బయలుదేరాక ఒడిసియస్ అతడి బృందానికి అసలు సవాలు మొదలవుతుంది. సముద్ర ప్రయాణంలో అనేక చిక్కులు ఎదురవుతాయి. దారి తప్పుతారు, తిండి దొరక్క అవస్థలు కూడా పడతారు. మరి ఈ అడ్డంకులన్నీ దాటి ఒడిసియస్ తన రాజ్యానికి చేరుకోగలిగాడా? తనతో పాటు ఎంతమంది సైనికులు రాజ్యానికి వచ్చారు? ఇక్కడ ఒడిసియస్ కి ఎదురైన అనుభవాలేంటి? చివరికి తన భార్య పిల్లలతో అతను ఒకటయ్యాడా? ఈ ప్రశ్నలన్నిటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి. కల్పిత కథలకు హద్దులుండవు. ఏమైనా రాసుకోవచ్చు, ఎలా అయినా తీయొచ్చు. కానీ వాస్తవంగా జరిగిన చారిత్రక కథలను తెరపైకి తీసుకురావడం అంత తేలికైన విషయం అయితే కాదు. కొంత లిబర్టీ తీసుకున్నా సరే, సినిమాకు అవసరమైన డ్రామాతో వాస్తవ కథలను చెప్పడానికి గొప్ప నేర్పు కావాలి. తన ముందు సినిమాల తరహాలో విజువల్ మాయాజాలం లేకపోయినా కూడా, స్క్రీన్ ప్లేతో ఆటాడుకునే కథ కాకపోయినా, ఓపెన్ హైమర్ అనే ఎమోషనల్ డ్రామాను కూడా అత్యద్భుతంగా తెరపై ప్రెజెంట్ చేసి ప్రేక్షకులను కదిలించిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్. ఈసారి ఆయన గ్రీకు ట్రాయ్ రాజ్యాల మధ్య జరిగిన యుద్ధం, ఆ యుద్ధ అనంతర పరిణామాలకు ఫ్యాంటసీ అంశాలను జోడించి వెండి తెరపై విజువల్ మాయాజాలం చేయడమే కాదు, భావోద్వేగాలను కూడా పతాక స్థాయికి తీసుకెళ్లారు. నరేషన్ కొంచెం నెమ్మదిగా సాగుతుందన్న కంప్లైంట్ తప్పితే ది ఒడిస్సీ ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. రాజులు, రాజ్యాలు, యుద్ధాల నేపథ్యంలో ప్రపంచ సినిమా చరిత్రలో ఎన్నో సినిమాలున్నాయి. అయితే ది ఒడిస్సీ ఒకటి కాదు. అద్భుత యుద్ధ సన్నివేశాలు చూద్దామని ఈ సినిమాకు వెళ్తే నిరాశ తప్పదు. ఇది ఆ కోవకు చెందిన సినిమా అయితే కాదు. ఈ కథ ఉద్దేశం కూడా అది కాదు. యుద్ధ అనంతరం ఒక యోధుడి తిరుగు ప్రయాణం, అందులో అతను ఎదుర్కొన్న అనుభవాలు, ఈ జర్నీలో అతను నేర్చుకున్న పాఠం, అంతిమంగా ఇచ్చే సందేశం, ఇదే ది ఒడిస్సీ సారాంశం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొన్ని నెలల పాటు సాగిన యుద్ధ ప్రభావంతో ప్రపంచమంతా ఎలా షేక్ అయిందో చూస్తూ ఉన్నాం. యుద్ధం వల్ల తలెత్తే అనార్థాల గురించి సున్నితమైన, అద్భుతమైన సన్నివేశాలతో గొప్ప సందేశం ఇచ్చే ఇలాంటి సినిమా రావడం యాదృచ్ఛికం. నోలాన్ నుంచి ఆశించే విజువల్ మాయాజాలానికి ఏమీ ఇందులో లోటు లేకపోయినా, దాన్ని మించి ఈ సినిమాకు ఇచ్చిన ఎమోషనల్ పే ఆఫ్ ప్రేక్షకులకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. ది ఒడిస్సీని ప్రత్యేకంగా నిలిపేది ఇందులోని భావోద్వేగాలే. ఆ భావోద్వేగాలను అనుభూతి చెందిన వాళ్లకు, నోలాన్ ఇవ్వాలనుకున్న సందేశాన్ని అర్థం చేసుకున్న వాళ్లకు ది ఒడిస్సీ చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. మన ప్రేక్షకుల్లో ఎక్కువగా హాలీవుడ్ సినిమాలను చూసేది వాటిలోని భారీతనం, విజువల్ మాయాజాలం, అడ్వెంచరస్ సీన్ల కోసమే. ది ఒడిస్సీ ఆ కోణంలోనూ ఆకట్టుకుంటుంది. చరిత్రలో ఎంతో పేరు పొందిన ట్రోజన్ హార్స్ ఎపిసోడ్ ను ది ఒడిస్సీలో అద్భుతంగా తీర్చిదిద్దాడు నోలాన్. ట్రాయ్ రాజ్యం కూలిపోవడానికి దారితీసే ఈ ఎపిసోడ్ గొప్ప అనుభూతినిస్తుంది. దాంతోపాటు ఒడిసియస్ బృందం తిరుగు ప్రయాణంలో ఆహారం కోసం పడే పాటలు, ఆ క్రమంలో గుహలో ఒక భారీ విచిత్ర ఆకారం బారిన పడి తప్పించుకునే ఎపిసోడ్, ఒక మాయాలేడి చేతికి చిక్కి అక్కడి నుంచి బయటపడే మరో ఎపిసోడ్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. ఇవన్నీ ఒకెత్తైతే, మన కమర్షియల్ సినిమాల తరహాలో పతాక సన్నివేశంలో హీరో ఎలివేషన్ సీన్, ఆ తర్వాత వచ్చే యాక్షన్ ఘట్టం వారేవా అనిపిస్తాయి. కొంచెం నెమ్మదిగా సాగే సినిమాలో ఇలాంటి ఎపిసోడ్లు కావాల్సిన ప్రేక్షకుల్లో చురుకు పుట్టిస్తాయి. గ్రీకు దేవుళ్ళు, వాళ్ళ శాపాలకు సంబంధించిన సీన్లు ఆసక్తికరంగా అనిపిస్తాయి. ది ఒడిస్సీ సినిమా చూసే ముందు ఈ కథ నేపథ్యం గురించి కొంచెం తెలుసుకుని థియేటర్లలోకి అడుగు పెడితే మంచిది. అప్పుడే ఈ సినిమాను ఇంకా బాగా అర్థం చేసుకోగలం. లేదంటే గందరగోళం తప్పదు. నెరేషన్ స్లోగా ఉండటం వల్ల మధ్య మధ్యలో ది ఒడిస్సీ కొంత బోర్ కొట్టిస్తుంది.
కొన్ని సన్నివేశాలు సహనాన్ని పరీక్షిస్తాయి, కొన్ని క్యారెక్టర్ల ప్రవర్తన చిత్రంగా అనిపించి అసహనం కలుగుతుంది. కానీ ఇలాంటి చిన్న చిన్న లోపాలను మరిపించే అద్భుత కథాకథనాలు నోలాన్ మార్క్ సన్నివేశాలు ది ఒడిస్సీని మెస్మరైజ్ మూవీగా మార్చాయి. దర్శకుడిగా ఆయన పనితనం గురించి కొత్తగా చెప్పాల్సిన పనైతే లేదు. వాస్తవ కథ తెలిసిన వాళ్ళు ఊహించుకున్న దానికి మించి దృశ్య రూపంలో గొప్ప అనుభూతిని పంచుతాడు నోలాన్. నటీనటులు టెక్నీషియన్లందరూ నోలాన్ విజన్ కు పూర్తి సహకారం అందించారు. ప్రధాన పాత్రధారి మ్యాట్ డామన్ అడిసియస్ పాత్రలో అద్భుతంగా నటించాడు. రాణి పాత్రలో ఆనే హటావే సహా మిగతా నటీనటులందరూ కూడా చాలా బాగా చేశారు. లుడ్విగ్ గోరాన్సన్ బీజిఎం సినిమాకు సాంకేతికంగా అతిపెద్ద ఆకర్షణ. సన్నివేశాలను చాలా బాగా ఎలివేట్ చేసింది స్కోర్. వాన్ హైటెమా ఛాయాగ్రహణం కూడా గొప్పగా సాగింది. సాంకేతికంగా సినిమా వేరే స్థాయిలో రూపొందింది. నోలాన్ అభిమానులు ఆయన మీద పెట్టుకున్న అంచనాలకు ది ఒడిస్సీ ఏ మాత్రం తగ్గదు. చివరిగా నోలాన్ మార్క్ ఒడిస్సీ రేటింగ్ 5కి 3.25 ఇవ్వచ్చు.